హలో ఫ్రెండ్స్, మీ ఎల్ఎల్బి షార్ట్ నోట్స్ ఛానల్కి స్వాగతం. ఒక పక్క ఆర్మీ వాళ్లు మిలిటరీ ఆపరేషన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక బాంబు పొరపాటున మీ ఇంటిమీద పడి ఇల్లు నాశనమైందనుకుందాం. ఇంకో పక్క ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఒక రోగి కడుపులో కత్తెర మరిచిపోయారనుకుందాం. ఈ రెండు భయంకరమైన తప్పులు చేసింది ప్రభుత్వ అధికారులే. కానీ కోర్టుకు వెళితే ఒక కేసులో ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తుంది, కాని ఇంకో కేసులో చట్టప్రకారం ₹1 కూడా ఇవ్వదు. అదేంటి? రెండూ ప్రభుత్వ తప్పులే కదా, ఒకదానికి ఇచ్చి ఇంకోదానికి ఎందుకివ్వరు? దీనికి సమాధానం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రెండు తప్పులు ప్రభుత్వానివే అయినా చట్టం ఆ రెంటినీ ఒకేలా చూడదు. ఈ అద్భుతమైన లాజిక్కి సమాధానమే ఈరోజు మనం నేర్చుకోబోయే ఆసక్తికరమైన లీగల్ టాపిక్. ఈ టాపిక్ పేరు సావరిన్ ఇమ్యూనిటీ అండ్ స్టేట్ లయబిలిటీ, అంటే లా టెర్మినాలజీలో సార్వభౌమ మినహాయింపు మరియు ప్రభుత్వ బాధ్యత. ఈ లాజికేంటో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఇంగ్లాండ్ చట్టం వైపు చూడాలి. పాతకాలంలో ఇంగ్లాండ్లో కింగ్ క్యాన్ డూ నో రాంగ్ అనే ఒక లీగల్ మ్యాగ్జిమ్ ఉండేది. అంటే రాజు ఎప్పుడూ తప్పు చేయలేడు అని అర్థం. ఆ నియమం ప్రకారం రాజు లేదా ప్రభుత్వం మీద అసలు కేసే వేయడానికి వీల్లేదు. దాన్నే లా భాషలో సావరిన్ ఇమ్యూనిటీ అంటారు. కానీ మన భారత రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 300 ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల మీద కేసు వేయవచ్చు, అలాగే పౌరులు కూడా ప్రభుత్వాల మీద టార్ట్ కేసు వేయవచ్చు. మరి ఈ స్టేట్ లయబిలిటీ కింద మనం కవర్ చేయబోయే మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. సావరిన్ మరియు నాన్ సావరిన్ ఫంక్షన్స్, అంటే సార్వభౌమ మరియు సార్వభౌమేతర విధులు. 2. ప్రీ కాన్స్టిట్యూషన్ కేస్ లాస్, అంటే రాజ్యాంగానికి ముందు బ్రిటిష్ కాలంలో వచ్చిన తీర్పులు. 3. పోస్ట్ కాన్స్టిట్యూషన్ ల్యాండ్మార్క్ కేసులు, అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చాక వచ్చిన తీర్పులు. 4. మోడర్న్ ట్రెండ్ అండ్ ఫండమెంటల్ రైట్స్, అంటే ఆధునిక ధోరణి మరియు ప్రాథమిక హక్కులు. ఈ అద్భుతమైన లీగల్ కాన్సెప్ట్స్ అన్నీ మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ ఒక సినిమా స్టోరీలా మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ని లోతుగా చూద్దాం రండి. మొదటిది, సావరిన్ మరియు నాన్ సావరిన్ ఫంక్షన్స్. ప్రభుత్వం చేసే పనులను చట్టం 2 రకాలుగా విభజించింది. దేశ రక్షణ, శాంతి భద్రతలు, మిలిటరీ ఆపరేషన్స్ లాంటివి కేవలం ప్రభుత్వం మాత్రమే చేయగలదు. వీటిని సావరిన్ ఫంక్షన్స్ అంటారు. ఇవి చేసేటప్పుడు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం ఇవ్వదు. అందుకే వీడియో మొదట్లో మనం చెప్పుకున్న మిలిటరీ బాంబుదాడిలో ఇల్లు కూలిపోయినా అది సావరిన్ ఫంక్షన్ కాబట్టి పరిహారం రాదు. కానీ ప్రభుత్వం ప్రజల కోసం ఆసుపత్రులు నడపడం, బస్సులు నడపడం లాంటివి కూడా చేస్తుంది. వీటిని నాన్ సావరిన్ ఫంక్షన్స్ అంటారు. ఇవి ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా చేయగలడు. కాబట్టి ఆసుపత్రిలో డాక్టర్ కత్తెర మరిచిపోయినా లేదా ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ చేసినా ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేసినట్టు లెక్క. ఇక్కడ ప్రభుత్వం ఒక సాధారణ యజమానిలాగా వైకేరియస్ లయబిలిటీ కింద ఖచ్చితంగా నష్టపరిహారం కట్టాలి. రెండవది, ప్రీ కాన్స్టిట్యూషన్ కేస్ లాస్. ఈ సావరిన్ మరియు నాన్ సావరిన్ అనే తేడాను మొట్టమొదటిసారిగా బ్రిటిష్ కాలంలో ఒక ఫేమస్ కేసులో చెప్పారు. ఆ కేసు పేరు పెనిన్సులార్ అండ్ ఓరియంటల్ స్టీమ్ నావిగేషన్ కంపెనీ వర్సెస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఈ కేసులో డాక్యార్డ్లో పనిచేసే కొంతమంది కూలీలు ఒక పెద్ద ఇనుప కడ్డీని భుజాలమీద తీసుకువెళ్తూ నిర్లక్ష్యంగా కింద పడేశారు. ఆ దారిలో వెళ్తున్న ఒక గుర్రపు బండికి ఆ కడ్డీ తగిలి గుర్రానికి గాయాలయ్యాయి. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, ఈ డాక్యార్డ్లో కూలీలు చేసే పని దేశ భద్రతకు సంబంధించిన సావరిన్ ఫంక్షన్ కాదు. ఇది కేవలం ఒక వ్యాపారపరమైన నాన్ సావరిన్ ఫంక్షన్. కాబట్టి ఆ గుర్రానికి జరిగిన నష్టానికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మూడవది, పోస్ట్ కాన్స్టిట్యూషన్ ల్యాండ్మార్క్ కేసులు. రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం ఎగ్జామ్లో రాయాల్సిన ఒక షాకింగ్ జడ్జ్మెంట్ గురించి చూద్దాం. అదే కస్తూరీలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఇదొక సినిమా స్టోరీలా ఉంటుంది. కస్తూరీలాల్ అనే వ్యాపారి దగ్గర ఉన్న బంగారాన్ని పోలీసులు అనుమానంతో పోలీస్ స్టేషన్లో సీజ్ చేశారు. ఆ స్టేషన్లో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ రాత్రికి రాత్రే ఆ బంగారాన్ని దొంగలించి పాకిస్తాన్ పారిపోయాడు. కస్తూరీలాల్ ప్రభుత్వం మీద కేసు వేశాడు. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ ఒక షాకింగ్ తీర్పు ఇచ్చింది. పోలీసుల పని అనుమానంతో వస్తువులను సీజ్ చేయడం అనేది సావరిన్ ఫంక్షన్ కిందకు వస్తుంది. వాళ్లు దేశ భద్రత కోసం ఆ పని చేశారు. కాబట్టి ఇక్కడ సావరిన్ ఇమ్యూనిటీ అప్లై అవుతుంది. ఆ కానిస్టేబుల్ దొంగతనం చేసినా సరే ప్రభుత్వం పరిహారం కట్టాల్సిన అవసరం లేదు అని ఆ కేసును కొట్టేసింది.
నాలుగవది మోడర్న్ ట్రెండ్ అండ్ ఫండమెంటల్ రైట్స్. పైన చెప్పిన కస్తూరీలాల్ కేసు తీర్పు వల్ల సామాన్యులకు అన్యాయం జరుగుతోందని భావించిన సుప్రీంకోర్టు రానురాను తన తీర్పులను పూర్తిగా మార్చేసింది. పౌరుల ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నప్పుడు సావరిన్ ఫంక్షన్ అనే పాతకాలపు రూల్ చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు అని ప్రభుత్వం మీద సీరియస్ అయింది. ముఖ్యంగా నీలాబతి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసులో పోలీసుల కస్టడీలో ఒక వ్యక్తి దారుణంగా చనిపోయాడు. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు ఉల్లంఘన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సావరిన్ ఫంక్షన్ అని పోలీసులు చెప్పినప్పటికీ కోర్టు ఒప్పుకోలేదు. ఇక్కడ ప్రభుత్వానికే లయబిలిటీ ఉంటుందని ₹1,50,000 కాంపెన్సేషన్ చెల్లించాలని కఠినమైన తీర్పు ఇచ్చింది. అంటే నేటి ఆధునిక కాలంలో ప్రభుత్వం సావరిన్ ఫంక్షన్ అనే పదం చెప్పి పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తే కోర్టులు ఎంతమాత్రం ఊరుకోవు. చూశారుగా ఫ్రెండ్స్, సావరిన్ ఇమ్యూనిటీ అండ్ స్టేట్ లయబిలిటీ అనే టాపిక్ వెనుక ఎంత లీగల్ హిస్టరీ మరియు డెప్త్ ఉందో. ఎగ్జామ్లో మీరు ఈ పాయింట్స్ని లీగల్ టర్మినాలజీ వాడుతూ ఆర్టికల్ 300 మరియు ఫేమస్ కేస్ లాస్ రాస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి లా చదువుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లా సబ్జెక్ట్స్ని ఇంతే సులభంగా అర్థం చేసుకోవడానికి మన LLB షార్ట్ నోట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.